పత్రిక 1వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ పాసందరూ చేరినైనా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాన్ని చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, లేదంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి అని మనం చూసుకున్నట్లయితే యోహాను రాసిన పత్రికలో ఏమంటా ఉన్నారంటే, ఆయన మన పాపాలని క్షమించి ఉన్నారు కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. ఎందుకంటున్నాడు, ఆయన నమ్మదగిన వాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మన యొక్క పాపములను క్షమించి మనకి పవిత్రులుగా చేసుకున్నారు. ఎందుకంటున్నాడు ఇక్కడ, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనందరం విమోచించబడ్డాం, పరిశుద్ధులుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి కనబడతా ఉంది. అయితే మనందరం దేవుణ్ణి ఆరాధించవలసిన వారం, దేవుణ్ణి స్తుతించవలసిన వారం. అయితే మనందరం ఎందుకు దేవుణ్ణి స్తుతించలేకపోతా ఉన్నాం? మనం బాప్తిస్మం తీసుకున్నాం, దేవుణ్ణి ఆరాధించాలని తెలుసు. అయితే బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుణ్ణి ఆరాధించాలి అని తెలిసి కూడా మనం దేవుని దగ్గరికి ఎందుకు రాలేకపోతా ఉన్నామంటే, 10 మంది కుష్ఠరోగులు స్వస్థపడ్డారు. అయితే 10 మందిలో ఒకళ్ళే వెనక్కి వచ్చినట్లు మనకు కనబడతా ఉంది. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. అందుకు యేసు, 10 మంది శుద్ధులేరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి చాలు. ఇక్కడ 10 మంది స్వస్థపరచబడ్డారు. మనం ఆత్మీయంగా మనం పాపంలో శాపంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో మనం పరిశుద్ధులుగా చేయబడి బాప్తిస్మం ద్వారా దేవుని దగ్గరికి రాబడి మనం ఎంతమంది ఆరాధన చేసేవారుగా ఉన్నాం? 10 మందిలో ఒకళ్ళు మాత్రమే దేవుణ్ణి మహిమపరిచినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. మరి మనం బాప్తిస్మం తీసుకొని దేవుళ్ళలోనికి వచ్చి దేవుని యొక్క బలలో మనం దగ్గరయ్యి మరి ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించలేకపోతా ఉన్నాం? ఈ 10 మంది కుష్ఠరోగుల్లో ఆ 9 మంది వలె మనం జీవిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కుష్ఠరోగి ఒకళ్ళు మాత్రమే మళ్ళీ దేవుణ్ణి మహిమపరిచెను అని చెప్పి ఇక్కడ మనకు కనబడతా ఉంది. మరి మన జీవితంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం ఎందుకు చెల్లించాలి, మనం దేవునికి ఎందుకు ఆరాధించాలి అంటే, దేవుడు మనకి ఎన్నో మేళ్ళు చేశాడు. ఆయన ఈ ఉదయకాలంలో మనందరం సజీవులుగా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటంటే దేవుడు మనకి మేలు చేసాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. చూడండి, కీర్తన గ్రంథం 103వ అధ్యాయము, కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 2వ వచనం చదవండి. కీర్తనలో 103:2. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. మనం దేవుణ్ణి మర్చిపోయాం, దేవుణ్ణి ఆరాధించడాన్ని మనం మర్చిపోయాం, దేవుణ్ణి స్తుతించాలనే విషయాన్ని మనం మర్చిపోయాం, దేవుణ్ణి మన యొక్క పాటల ద్వారా మనం ఆరాధించడం ఎప్పుడో మర్చిపోయాం.
మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించవలసిన మనం ఏం చేస్తున్నాం? దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయాం. ఎందుకంటే మనం దేవుణ్ణి పాటల ద్వారా మనం మహిమపరచడాన్ని మనం మర్చిపోయాం. మనం ఆరాధన వర్తమానం అయిపోయేటానికి వస్తాం. పర్లేదులే, నేను దేవుని సన్నిధికి వచ్చాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నానని చెప్పి అనుకుంటా ఉన్నాం. మనం దేవుడు చేసిన యొక్క ఉపకారాలు మనం మర్చిపోకూడదు. ఎందుకంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు ఏమనంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుడు చేసిన ఉపకారాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఎందుకంటే దేవుడు మనకి ఎన్నో మేళ్ళు చేసేవాడుగా ఉన్నాడు. ఆయన దేవుడిని మనం మర్చిపోయేవారుగా ఈ లోకంలో ఉండకూడదు. అందుకే చూడండి, లోకాసు వార్త 17వ అధ్యాయము 19వ వచనం చదవండి. లోకాసు వార్త 17వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పాను. చాలు. నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు? దేవుడు ఏం చేశాడు? అక్కడ ఒక మేలు చేశాడు. అక్కడ ఎందుకు చేశాడు? విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చారు కాబట్టి తనకు మేలు కలిగింది, స్వస్థత అనేది వచ్చింది. మరి మనం దేవుణ్ణి ఆరాధించకుండా మన జీవితంలో మేలు ఎట్లా కలుగుతాయి? ఒక మేలు మన జీవితంలో కలగాలి అంటే మనం ఖచ్చితంగా దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. అందుకే చూడండి, అక్కడ దేవుణ్ణి మహిమపరిచినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. అందుకని నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉండాలి. ఎందుకు మనం ఆ విధంగా ఆరాధించాలి అంటే దేవుడు మనకి మేలు చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా ఉండాలి. అందుకే చూడండి, అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట అంటా ఉన్నాడు. 2 కొరింథీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం చదవండి, 12వ వచనం. 2 కొరింథీ 9 పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగు చేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. చూడండి, దేవుని యొక్క పరిచర్య అనేది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి, విస్తరించాలి. అంటే దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉండాలి ఈ లోకంలో. మరి మనం విస్తరించబడాలి అంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అందుకంటున్నాడు ఇక్కడ ఏమనంటే, ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయటం మాత్రమే కాకుండా, అంటే మన అక్కర్లు తీరాలి అంటే మనం ఏం చేయాలి? చూడండి, అక్కడ అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఈ లోకంలో ఉండాలి. మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి ఈ లోకంలో. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి వీలు లేదు. కాబట్టి మనం ఎవరైతే దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారో వారు దేవుని సన్నిధిలో ఏం చేస్తారు? భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎఫెసీ రాసిన పత్రికలు అంటా ఉన్నారు చూడండి, దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలని చెప్పి మనకు అక్కడ ఒక మాట కనపడతా ఉంది. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదవండి. 5:20. సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎప్పుడు చేయాలి మనం? సమస్తమును యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి, మనకు దేవుడు చేసిన సమస్తాన్ని గురించి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగానో భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఆయన మన కుటుంబం చుట్టూ కంచె వేసేవాడుగా ఉన్నాడు. అయితే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండవలసిన మనము ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే, పర్లేదులే, ఆదివారం వెళ్ళకపోయినా ఏం కాదు, గురువారం శనివారం వెళ్ళట్లేదు కదా, ఆదివారం కూడా అదేలే అని చెప్పి ఈ లోకంలో అనుకుంటూ మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఇక్కడ, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. మనం జీవంతో ఉన్నంతకాలం
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. మన ప్రాణం పోయిన తర్వాత మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతామా? ఆరాధించలేము. సహజంగా ఈ లోకంలో అంటారు ఏమనంటే, అయా ప్రార్థనకు రా అంటే టైం లేదంటారు. టైం లేదు, అయా బిజీ, చాలా బిజీ. ఈ టైం లేదు అనే మాట మనం అంటాం. మన గురించి ఒక టైం వస్తుంది, ఎప్పుడంటే మనం ఆ మాట అనలేని టైంలో అంటారు ఏమని, అయ్యా టైం లేదు తీసుకెళ్ళండి అంటారు. ఆ మాట వచ్చే వరకు మనం ఉండకూడదు. అర్థమైందా? ఒకవేళ చనిపోయామనుకోండి, అబ్బాయి టైం అయిపోతుంది తీసేయండి, తొందరగా పంపించేసేయండి, వాసన వస్తుంది తీసేయండి అంటారు. మనం బ్రతికున్నప్పుడు టైం లేదంటాం దేవుని సన్నిధికి రావడానికి. మనం చనిపోయిన తర్వాత మనల్ని తీసేయడానికి టైం లేదు, తీసేయండి అయ్యా అంటారు. యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకొని ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి. మన టైం ఉండాలి, దేవుణ్ణి ఆరాధించడానికి మనం టైం ఉండాలి. టైం లేదు అని చెప్పి అవసరమైన దాన్ని మనం వదిలిపెట్టి ఈ లోకం వైపు మనం చూసేవారుగా ఉండం, లోకం వైపు పరిగెత్తేవారుగా ఉన్నాం. ఏదో చేయాలి, ఏదో సంపాదించాలి. ఈ లోకంలో మనం ఎంత సంపాదించి ఒకవేళ మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని మనం తెలుసుకోవాలి. అందుకే చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. మనం ఏమి చేసినా సరే దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. అందుకంటాడు మీరేమి చేసినను. ఈ లోకంలో మనం ఏం చేసినా సరే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి హెచ్చరిస్తూ ఉంది. దేవుడు మనల్ని ఎప్పుడు బతిమలాడ్డావు, అయ్యా మీరు ఎట్లా ఉండండి ఎట్లా ఉండండి, దేవుడు ఎప్పుడు మనం బతిమలాడ్డావు. ఒక దెబ్బ కొట్టే వరకు మనం ఏం చేస్తామంటే దేవుని వైపు చూడడం. ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక సేవకుడు చెప్తే ఉన్నాను ఈ మాట. కింద ఉన్నాడు, ఒక అతను పైన ఉన్నాడు. ఆ పైకి చూస్తాడని ఎంతసేపు చూసినా సరే ఆయన పైకి చూడట్లా. సరే అని చెప్పి ఒక 10 రూపాయల కాగితం విసిరేస్తే 10 రూపాయల కాగితం తీసి గబగబా లోపల పెట్టేసుకున్నాడు. సరే ఒక 50 రూపాయలు వేస్తే 50 తీసి లోపల పెట్టేసుకున్నాడు జేబులో. ఇంకా ఎదుగుతూ ఉన్నాడు ఇంకేం దొరికిద్దా అని. సరే ఎట్లా కాదని చెప్పి పైనుండి ఒక రాయి తీసుకొని కిందకి విసిరేస్తాడు. ఆ దెబ్బ పడిన వెంటనే అబ్బా అని చెప్పి పైకి వస్తాడు, ఎవడు రాడు చేసిందని. ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రేమతో మనల్ని ఆశీర్వదించేటప్పుడు మనం దేవుని వైపు మనం చూడడం, ఈ లోకం వైపు పరిగెత్తేవారుగా ఉన్నాం. అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, నేను అది చదవాలి, ఇది చదవాలి, నేను ఈ లోకంలో ఏదో చేయాలని చెప్పి మనం లోకం వైపు చూసేవారుగా ఉన్నాం. ఎప్పుడైతే మన జీవితంలో ఒక దెబ్బ తగులుతుందో అప్పుడు దేవా అని చెప్పి మనం దేవుని వైపు చూసేవారుగా ఉన్నాం. కాబట్టి మనం ప్రతి విషయంలో మనం ఏది చేసినా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయము 18వ వచనం చదవండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. దేవుని చిత్తాన్ని జరిగించేవాడే దేవునికి ఇష్టమైన వాడు. మనం ఈ లోకంలో బ్రతికినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించాలి. మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధిలో కూడా మనం ఏం చేస్తామంటే లాభాన్ని ఆశించేవారుగా ఉన్నాం, ఆశిస్తాం లాభాన్ని. ఒకవేళ మనం దేవుని సన్నిధిలో ఎవరో ఏదో ఇస్తారని చెప్పి మనం ఎదురు చూసేవారుగా ఉన్నాం అనుకోండి, దేవుడు మనకి ఏమి ఇవ్వడు. మనం వాళ్ళ వైపే చూడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో సహజంగా మనుషుల వైపు చూసేవారుగా ఉండాం. మనం ఈ లోకంలో ఏం చేయాలంటే దేవుని వైపు చూసి మనం ఈ లోకంలో ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. అందుకంటున్నాడు ఇక్కడ ఏమనంటే ఎలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారుగా ఉండాలి. దేవుని చిత్తాన్ని మనం జరిగించడం లేదు, దేవుణ్ణి మనం ఆరాధించడం లేదు, దేవుణ్ణి మనం మహిమపరచడం లేదు. ఏదో నామకార్థంగా ఈ లోకంలో మనం జీవిస్తా, నేను కూడా ఒక క్రైస్తవుడినే అని చెప్పుకుంటూ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అసలు మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం ఎందుకు చెల్లించాలి? ఒక 3 విషయాలు చెప్పుకొని ముగించుకుందాం, ఆరాధన చేసుకుందాం. ఎందుకు మనం దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి చెప్పండి. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి.
ఆమె ఒక కుమారుని కనును, ఆయన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చాలు, ఆయన మన పాపాల నుండి రక్షించాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరు రక్షించేదంటే యేసుక్రీస్తు వారే మనల్ని రక్షించాడు. ఈ లోకంలో మనల్ని ఎవ్వరు రక్షించలా, ఎవ్వరు కూడా మన మొహం కూడా చూడరు. మన రక్త సంబంధికులు కానీ ఎవరైనా సరే మన మొహం కూడా చూడరు ఒక సమయంలో. అయితే యేసుక్రీస్తు వారు మనం పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని చూసి మన మీద జాలిపడి మన యొక్క పాపాన్ని క్షమించి ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. 3:14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రాహి అయి మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చాలు, చూడండి, మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే క్రీస్తు మనకు గాను శాపగ్రాహి అయి. ఎందుకు మన కోసం శాపం అవ్వాలి యేసుక్రీస్తు వారు? మనం శపించబడిన వారం, మనం పాపం చేసిన వాళ్ళం, మనం పాపంలో జన్మించిన వాళ్ళం. అయితే యేసుక్రీస్తు వారు మన కోసం శాపగ్రాహి అయ్యాడు. అందుకంటాడు, మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించి మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకు వేసుకోవాలి ఆయన ఆ విధంగా? ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన మన యొక్క శాపాన్ని తొలగించాడు కాబట్టి, తొలగించాలి అని అనుకున్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన స్తుతించేవారుగా ఉండాలి. చూడండి, ఇదే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 వచ్చిన చదవండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, దుష్టకాలములో నుండి విమోచింపవలనని. మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అంటే దుష్టకాలము నుండి దేవుడు మనల్ని విమోచించాడు. మనం కష్టకాలంలో ఉన్నావేమో, ఒకవేళ ఉండొచ్చు, ఒకవేళ మనం సమస్యలో ఉండొచ్చు, ఒకవేళ మనం అనారోగ్యంలో ఉండొచ్చు. అయితే దాని నుండి దేవుడు మనల్ని విమోచించాలి అని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. ఇక్కడ చూడండి, దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మన జీవితంలో ఆయన మనకి ఎన్నో మేలు చేశాడు. ఆయన మన పాపాల నుండి విమోచించాడు, ఆయన మన శాపాల నుండి విమోచించాడు, ఆయన మన యొక్క దుష్టకాలం నుండి విమోచించాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 వచ్చిన చదవండి. కొలస్సీ రాసిన పత్రిక 1:13. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేసెను. చూడండి, ఆయన ప్రేమ మన మీద ఏ విధంగా ఉందో. ఆయన మనం అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, మనం ఎక్కడి నుండి విడుదల పొందాము? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల పొందాం మనం. అయితే మనం దేవుణ్ణి ఆరాధించవలసిన మరి మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించలేకపోతా ఉన్నాం? దేవుని సన్నిధిలో మనం గడపవలసిన మనం ఆయన సన్నిధిలో ఎందుకు గడపలేకపోతా ఉన్నాం? ఎందుకంటే అంతా మన సమయమే అని చెప్పి మనం అనుకుంటా ఉన్నాం. ఏమీ పర్వాలేదులే, నేను అంత బాగానే ఉందిలే అనుకుంటాం. కానీ ఒక్క క్షణంలో మారిపోద్ది. ఆ క్షణం ఎట్లా వస్తుందో ఎవ్వరికి తెలియదు. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. అందుకే అంధకార సంబంధమైన అధికారముల నుండి దేవుడు మనల్ని విడుదల చేశాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, మనం దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి అంటే రోమీయులకు రాసిన రోమపత్రిక 8వ అధ్యాయము 28 వచ్చిన చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము 28 వచ్చిన.
దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మన జీవితంలో ఆ విధంగా జరుగుతూ ఉందా? సమస్తమును సమకూడి జరుగుచున్నవి కాబట్టే మనం అందరం ఇట్లా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, సమాధానంతో ఉన్నాం, సుఖంగా మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఎలాంటి బాధలు లేవు, మనకి ఎలాంటి నెమ్మది లేని స్థితులు లేవు, అంతా బాగానే ఉంది. మరి మనం దేవుణ్ణి ఆరాధించడాన్ని మనం మర్చిపోయాం. మనం దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి అంటే, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్ని బట్టి మనం ఆరాధించేవారుగా ఉండాలి. అందుకే సమస్తమును సమకూడి జరుగుచున్నవి. సమస్తమును సమకూడి జరుగుట అంటే మనం ఊపిరి సరిగ్గానే పీల్చుకుంటున్నాముగా, మనం రోజు చేసే పనులన్నీ కరెక్ట్గానే చేసుకుంటున్నాంగా. లేదంటే మనం ఒక చెయ్యమని పడిపోయింది అనుకోండి, అది జరగట్లా. అంటే పక్షం ఒకవేళ ఒక చెయ్యి పడిపోయింది అనుకున్నాం, ఈ చెయ్యి పని చేయట్లా అంటే సమకూడి ఈ పని చేయటం ఆగిపోయింది అంటే మనకు ఒక వ్యాధి వచ్చింది అని. మనకు అలా ఏం రాలేదుగా. మరి ఆత్మీయంగా మనం ఎందుకు ఒక రోగం వచ్చిన వాళ్ళు ఎలా ఉంటున్నాం? మనం దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని సన్నిధి అంటే ఎంతో తేలిగ్గా మనం ఎందుకు తీసుకోవాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన ఆయుష్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి అని స్తుతించే. సమస్తమును సమకూడి జరుగుట అంటే మనం రోజు చేసుకునే పనులు మనం కరెక్ట్గా చేసుకుంటున్నాంగా, అన్నీ కరెక్ట్గానే ఉంటున్నాయిగా, అన్నీ సమకూడి జరుగుతున్నాయి కాబట్టే మనం సజీవుల లెక్కలో ఉండగలిగాం, ఆరోగ్యంతో మనం ఉండగలిగామని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, చివరిగా కీర్తన గ్రంథం 101వ అధ్యాయము 101వ కీర్తన 1వ వచనం చదవండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను. కృప అంటే ఏంటి? కృప చెప్పండి. కృప అంటే ఏంటంటే మన యొక్క శారీరకమైన, మానసికమైన, తర్వాత ఇంకా ఏం చెప్పండి, ఆత్మీయమైన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వటాన్ని మనం కృప అని మనం చెప్పుకోవచ్చు. శారీరకమైన, తర్వాత మానసికమైన, తర్వాత ఇంకా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వడాన్ని కృప అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం ఈ దేవుణ్ణి మనం ఆరాధించుకోవాలి. ఎందుకంటే నేను కృపను గూర్చి, కృప అంటే మనం ఇది అంటే శారీరకంగా దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు, మానసికంగా మనకి ఎలాంటి టెన్షన్స్ లేవు, తర్వాత ఇంకా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపాలి అని చెప్పి దేవుడు అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క కృపను బట్టి మనం ఆరాధించేవారుగా ఉండాలి. అందుకన్నాడు నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను. న్యాయము అంటే ఏంటి? న్యాయము అంటే ఏంటంటే ఒకవేళ మనల్ని ఎవరన్నా ఒక మాట అన్నారే అనుకోండి, మనం తొందరపడి ఒక మాట వాళ్ళని అంటే ఏమి లేదు, అక్కడ అయిపోయింది, చెల్లైపోయినట్టే. వాళ్ళు అన్నారు, మనం అన్నాం, అయిపోయింది. అట్లా కాకుండా ఒకవేళ మనల్ని ఎవరైనా దూషిస్తే మనం సైలెంట్గా ఉండి చూడండి, సైలెంట్గా ఉండి దేవుడు ఏం చేస్తాడని చెప్పి చూడండి, ఖచ్చితంగా మన కంటితో మనం చూస్తాం. అది దాంట్లో డౌటే లేదు. కావాలంటే చూడండి, సహజంగా మనం ఏం చేస్తామంటే ఉద్రేకపడేవారుగా ఉంటాం ఈ లోకంలో. ఎవరన్నా ఒక మాట అంటే చాలు మనం 1కి 10 మాటలు అంటాం. ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం 10 మాటలు అన్నా దేవుడు మనల్ని ఏం చేయలే. ఆయన కృప లేకపోతే మనం ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము. ఆయన కృప ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. న్యాయము, ఆయన యొక్క న్యాయానికి మనం వదిలిపెట్టేయాలి. ఒకవేళ ఎవరైనా మన మీద ఏదన్నా మాట అన్నా సరే, మనల్ని దూషించినా, ద్వేషించినా, మనల్ని హింస పెట్టినా, మనల్ని ఎట్లా ఏమి చేసినా సరే మనం దేవుని వైపు చూస్తూ ఉంటే కార్యం అక్కడ జరిగిద్ది. మన కంటితో మనం చూస్తాం. కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో మనం దేవుడు చేసిన కార్యం, అందుకంటాడు యెహోవా నిన్ను కీర్తించెదను. పాట పాడాలి, మనం దేవుని సన్నిధిలో పాడేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి, ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఈ లోకంలో జీవిస్తామో దేవుడు ఆయన మనకి ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాడు.
ఆయన మనల్ని సజీవుల లెక్కలో ఉంచుకున్నాడు. ఆయన మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని ఇస్తా ఉన్నాడు. ఆయన అధికమైన మేలులతో మనల్ని నింపుతా ఉన్నాడు. ఆయన కృపతో మనల్ని అందరం కప్పి ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని మనం మహిమపరచాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. ఆయన మన యొక్క పాపాలని క్షమించిన వాడుగా ఉన్నాడు. మన యొక్క శాపాన్ని ఆయన మీద వేసుకొని మ్రాను మీద శాపగ్రాహి అయినట్లు మనకు కనబడతా ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యానుసారంగా మనందరం తల్ల వంచి కళ్ళు మూసుకొని మన యొక్క జీవఫలాన్ని దేవునికి అర్పిద్దాం. అందరూ తల్ల వంచి మన మాట ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎంత విన్నాము అనేది మనం చేసే ఆరాధన బట్టి మనం చెప్పొచ్చు. ఒకవేళ మనం దేవుని వాక్యం వినకపోతే మనం ఆరాధన ఏం చేస్తాం? చేసిందే చేస్తాం. ఏది అయ్యే చేసి ఆమెను అంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అందరం తల వంచి ఆరాధన చేద్దాం.